చిన్న రిక్వెస్ట్ కమ్మడం లోకేష్ అని చెప్పండి. ప్రారంభించా మీరు అన్నట్టు లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చు, రాట్నాలు కూడా మీరు చూస్తే లేటెస్ట్ ఇచ్చాం చేసి నేను కూడా స్టడీ చేస్తున్నా. నాకు కూడా సబ్జెక్ట్ మీద ఫుల్ అవగాహన వచ్చిందని నేను అనట్లా, నేను కూడా ఇంకా నిరంతరం నేర్చుకుంటున్నా. సో లేటెస్ట్ మగ్గాలు ఏంటి మీరు అన్నట్టు పిట్టు మగ్గాలు మనం చేయలేం, వర్షాలు వస్తే పడుతుంది. అలానే మన వర్క్ షెడ్స్కి వెళ్ళా మంగళగిరిలో చూసా, నేను పెట్టే ముందర చూసా ఎంత పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో నేనే చూసా కదా. కంపట్టాం మీకు తెలుసు, మన మంగళగిరి మన లోకేష్ బ్రాండింగ్ అన్ని మనం చేసిన పనులు అట్లా కంపెనీ. సో ఓడిపోయిన మీ లోకేష్ ఇంత కష్టపడ్డాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఆలోచించుకుంటున్నాం. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలకి మీరు అవకాశం ఇచ్చారు. ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. బలహీన వర్గాలు అందరూ సొంత కాళ్ళపై నిలబడాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగా చూస్తే కార్పొరేషన్ నిధులు కేటాయించాం, కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దళితులకు వచ్చేగల 27 సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు అమలు చేశాం. విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య విద్యలోనే చేశాం. ఇట్లా అన్ని రంగాల్లో చేశాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించాం. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేపట్టాం. ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం. మీరన్నట్టు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందల దళితులపైన దాడులు పెరిగినాయి, వాళ్ళని చంపేశారు, అనేక ఘటనలు జరిగినాయి. సుబ్రహ్మణ్యం చూసాం, అనంతబాబు ఎలా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే 27 ఉన్నాయో అవి తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.